హైదరాబాద్లో జియోలైఫ్ అగ్రిటెక్ సంస్థ సమావేశం జరిగింది. హరిత విప్లవం తర్వాత దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడులను పెంచగలిగేమే కానీ ఆహార నాణ్యత ప్రమాణాలను కోల్పోయామని జియోలైఫ్ చైర్మన్ ఎండి వినోద్ కుమార్ లాహోటి అన్నారు. వాతావరణ మార్పులతో ఎదురవుతున్న సవాళ్ల నుండి సాగు రంగంలో సాంకేతిక కొత్త పుంతలు తొక్కుతోందని ఎండి వినోద్ అన్నారు. విషరహిత ఆహారాన్ని నిర్మించి పోషణయుత ఆహారాన్ని పండించడానికి ఆధునిక పద్ధతిని కనుగొన్నామని, సాంకేతిక టెక్నాలజీల ద్వారా పంట దిగుబడిని పోషణ పెంచే దిశగా అవసరమైన వివిధ రకాల ఉత్పత్తులను జియోలైఫ్ అగ్రిటెక్ సంస్థ తీసుకువచ్చిందన్న వినోద్ కుమార్, ప్రతి రైతుకు అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా సిబ్బందిని నియమించామని తెలిపారు. హైదరాబాద్లో మన తెలుగు రాష్ట్రాల గురించి కొత్త పద్ధతి అగ్రికల్చర్లో వ్యవసాయంలో తీసుకోవడానికి మనము ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. సో మనందరికీ తెలిసే ఈ రోజు మనము తినే ఆహారంలో పోషణ తక్కువ, విషం ఎక్కువ ఉంది. న్యూట్రిషన్ చాలా తక్కువ ఉంది. కెమికల్ టాక్సిక్ రెసిడ్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి. దానివల్లనే నానా రోగాలు వస్తున్నాయి. తర్వాత మన ఇమ్యూనిటీ పవర్ కూడా, రోగ నిరోధక శక్తి కూడా తక్కువ ఉంది. ఎందుకంటే మనం తినే ఆహారంలో న్యూట్రిషన్ లేదు. ఎందుకు లేదంటే మనము పంటకు ఏమి ఇస్తే అది ఆహారంలో అదే ఇస్తుంది. గత 20-30 సంవత్సరాల నుంచి మనము పంటలకు పోషణ కంటే, న్యూట్రిషన్ కంటే విషం ఎక్కువ ఇస్తున్నాము. మనం ఏది ఇస్తే అది ఆహారం ద్వారా మళ్ళీ రిటర్న్ చేస్తుంది. విషం వాడనప్పుడు ఆహారంలో కూడా విషం రాదు. పోషణ ఇస్తున్నాం, ఆ పోషణ ఆహారంలో వస్తుంది. తినే వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇంత పెద్ద మెడికల్లో పెట్టే ఖర్చుల్లో అది కూడా తగ్గుతుంది. కానీ ఇది ఏ ఒక్క కంపెనీ ఇండివిజువల్ గా చేస్తే, ఇంత పెద్ద వ్యవసాయ సిస్టమ్స్ ఉంది, కోట్ల రైతులు ఉన్నారు, అందరి దగ్గర చేరాలంటే టైం పడుతుంది. సో దాని గురించి మేము 15 సంవత్సరాలుగా మా లెవెల్లో మేము చేసుకుంటూ వచ్చాము దీన్ని. ఇప్పుడు దీన్ని పెద్ద లెవెల్లో రైతుల దగ్గర తీసుకుపోవడానికి ఇండస్ట్రీలో ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళు, పెద్ద పెద్ద కంపెనీలో పనిచేసిన వాళ్ళను, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళను మేము హైర్ చేస్తున్నాం. ఇప్పుడు ఈరోజు హైదరాబాద్లో మన తెలుగు రాష్ట్రాల గురించి కొత్త పద్ధతి అగ్రికల్చర్లో వ్యవసాయంలో తీసుకోవడానికి మనము ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. సో మనందరికీ తెలిసే ఈ రోజు మనము తినే ఆహారంలో పోషణ తక్కువ, విషం ఎక్కువ ఉంది. న్యూట్రిషన్ చాలా తక్కువ ఉంది. కెమికల్ టాక్సిక్ రెసిడ్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి. దానివల్లనే నానా రోగాలు వస్తున్నాయి. తర్వాత మన ఇమ్యూనిటీ పవర్ కూడా, రోగ నిరోధక శక్తి కూడా తక్కువ ఉంది. ఎందుకంటే మనం తినే ఆహారంలో న్యూట్రిషన్ లేదు. ఎందుకు లేదంటే మనము పంటకు ఏమి ఇస్తే అది ఆహారంలో అదే ఇస్తుంది. గత 20-30 సంవత్సరాల నుంచి మనము పంటలకు